హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఏంటి లగేజీలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు నేనైతే మీకు ఒక వ్యూ చూపిస్తాను. అది చూసి మేము ఎక్కడున్నామో మీరు గుర్తుపట్టాలి. సో చూసారు కదా, ఎనీ గెస్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ కొండని చూస్తే ఈ ప్లేస్ తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. అదేనండి మన అరుణాచలం. అరుణాచలంలో ఉన్నామన్నమాట మేము. అరుణాచలం పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టాలి అంటే మనకి ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం అడుగు పెట్టలేము. అంత గొప్పటి స్థలం అన్నమాట, ప్రదేశము. ఆ ప్రదేశంలోకి మనం వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకున్నాము అని అంటే అది మనకి ఎన్నో పూర్వజన్మ సుకృతాలు చేసుకుంటే కానీ మనము ఈ జన్మలో ఆ ప్లేస్కి వెళ్ళి ఆయనని దర్శించుకోలేమన్నమాట. సో ఈ విధంగా అయితే మేము ఒక రూమ్ తీసేసుకున్నాము. చాలా బాగుంది కదా రూమ్ అయితే, ఎంత స్పేషియస్గా. మొత్తం వచ్చేసి మనకి 3 రూమ్స్ వచ్చాయన్నమాట, జస్ట్ ఫర్ 1500. మరి ఎక్కడ ఈ రూము ఏంటి అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మన ఆలయం. ఆలయం అనే ఒక హోటల్ అన్నమాట. ఇది మా నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఈ రూమ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఇందులో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. రెస్టారెంట్ కూడా అందులోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయిపోయాం కదండి. ఎర్లీ మార్నింగ్ అయితే మేము రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అయిపోయాము. అదేవిధంగా గిరి ప్రదక్షిణకి మనము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చాలామంది ఏం చేస్తారు అని అంటే శివయ్యని దర్శించుకునే ముందు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దీన్నే మనం గిరివలయం అని కూడా అంటారనమాట. నియర్లీ 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది. ఇక్కడ మనం ముందుగా చూసిన కొండ ఏదైతే ఉందో ఆ కొండనే శివయ్యగా భావిస్తారనమాట. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటారు. ఇది వచ్చేసి మనకి రాజగోపురం. మేమైతే ఈ రాజగోపురం దగ్గర నా ప్రదక్షిణను స్టార్ట్ చేశాను. నేను దండం పెట్టుకొని అలాగే అక్కడ మనకి వెలుగుతూ ఉన్న ఆ హారతి పళ్ళలో మనం ఒక హారతి అయితే సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని ఇక్కడ నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. మనం ఎక్కడి నుంచి అయినా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్లీ మేము మార్నింగ్ 10 తర్వాత బయలుదేరాము. ఎండ విపరీతంగా ఉంది, ఫుల్ చంపేస్తుంది అనమాట. నేనైతే ఎక్కువ కష్టపడలేను. మా కృష్ణకి నా మీదనే చాలా డౌట్ ఉండేనమాట. తిను నడుస్తుందా లేదా, ఎట్లా అసలు ఏంటి అని. అంటే ముందు నుంచి మనము కష్టం అనేది తెలియకుండా పెరిగాను కాబట్టి నాకు చాలా అంటే చాలా కష్టం అనిపించింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇంద్రలింగము. మనకి టోటల్గా వచ్చేసి 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, నైరుతి లింగం. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి లాస్ట్లో కుబేరలింగం. ఆ తర్వాత మనం ఈ గిరివలయం అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ ఇంద్రలింగం అనేది కొంచెం ఈ షాప్స్ మధ్యలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అది కనపడదు. సో చూసారు కదా, ఇలా ఉంటుంది. ఆ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేయాలి. ఈ లింగాలన్నీ కూడా మనం దర్శించుకోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ వస్తూ ఉంటాయి. అవి వినాయకుని టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, రమణ మహర్షి గారి ఆశ్రమము, ఇలా మనకి అనేకమైన చిన్న చిన్న టెంపుల్స్ అవి ఇవి కనిపిస్తాయి. అవి కూడా చూసుకుంటూ వెళ్ళండి, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం అగ్నిలింగం, ఇది వచ్చేసి రెండవ లింగం అనమాట. ఈ లింగాన్ని మనం దర్శించుకుని తర్వాత ఈ మనకి ఈ వినాయకుని టెంపుల్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో 2 లింగాలు నడిచేలోపే నాకైతే విపరీతమైన దాహం వేసేసింది. అందుకే నేను లెమన్ జ్యూస్ తాగుతున్నాను. మీరు కూడా మీరు వెళ్ళినప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, బటర్ మిల్క్ వాటర్ ఇలా తాగుతూ వెళ్ళండి. ఎందుకంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. చాలా అంటే చాలా ఎండగా ఉంటుంది అనమాట అక్కడ. సో తర్వాత నడుస్తూ వెళ్తూ ఉంటే మనం 3వ లింగానికి దగ్గరలోగా ఒకరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. జనరల్గా ఈ ప్లేస్లో డివోటీస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఈ గిరి వలయం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాటర్, తర్వాత డ్రింక్స్, బటర్ మిల్క్, ఫుడ్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు బాగా ఆకలి అయ్యింది. సో నేనైతే అసలు నా కోసమే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందని అనిపించింది. నేను ఆవిడకి థ్యాంక్స్ చెప్పాను. తను కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో మనం నెక్స్ట్
మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం. అలాగే మా పిల్లలు, మా చిట్టి తల్లి, ఇంకా మా దేవాన్ష్ అయితే నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫే చెప్పాలి. దేవాన్ష్ అయితే కొంచెం కూడా ఇబ్బంది పెట్టకుండా గిరివలయం మొత్తం కంప్లీట్ చేశాడు. అలాగే చిట్టి తల్లి కూడా నియర్లీ 6.5 కిలోమీటర్స్ నడిచేసింది. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళు నమ శివాయ అనుకుంటూ నడిచారనమాట పిల్లలు. చూడడానికి ఎంతో చక్కగా అనిపించింది. సో ఏంటి ఇది అంత పెద్ద ఆడిటోరియం లాగా ఉందనుకుంటున్నారా? ఇదే మన రమణ మహర్షి ఆశ్రమం అనమాట. ఇక్కడ ఎక్కువగా అందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఎక్కువగా మనకి ఫారినర్స్ కనిపిస్తారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ధ్యానం చేసుకోవడం మనం గమనిస్తూ ఉండవచ్చు. అలాగే మనము ఈ గిరివలయంలో భాగంగా మనకి అనేక మంది ఋషులు, మునులు, స్వాములు కనిపిస్తూ ఉంటారు. మనం ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ శివయ్యనే దర్శించుకోవాలండి. అంటే ఎవరిలో ఆ పరమేశ్వరుడు ఉన్నారో మనకి తెలియదు. మనం ఎవరికైతే సాయం చేస్తామో ఆ సాయం మనకి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. ఓకే, ప్రాబ్లం లేదు. కానీ మనం ప్రతి ఒక్కరిలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు అన్న మైండ్ సెట్తోని మనం ఈ ప్రదేశంలో మెలిగితే మనకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ కూర్చున్నారు కదా ఈయన ఎవరో మాకు తెలియదు. యాక్చువల్గా దేవకి తను నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు సాక్స్ కొంచెం చిరిగిపోయిందనమాట. ఆ సాక్స్ని అడ్జస్ట్ చేస్తున్నాడు, చూసారా? మనం చెప్పలేమన్నమాట ఎవరిలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అనేది మనం చెప్పలేమన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది కదా ఈ సీన్ చూడడానికి. అండ్ నెక్స్ట్ మనము ఈ లింగాలు, యమలింగము, తర్వాత నైరుతి లింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా అన్ని 8 లింగాలని మనం దర్శించుకుంటాం. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ లింగాలు ప్రతి ఒక్క చోట కూడా మనకి ఎటువంటి ప్రసాదం అయితే ఇవ్వరండి. జస్ట్ విభూది మాత్రమే ఇస్తారు. అదే మనం ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. ఓకే, సో మేము ఇలా వెళ్తూ వెళ్తూ ఆ చెట్లకి చింతకాయలని, ఉసిరికాయలని, లేకపోతే అవి ఇవి తినుకుంటూ, ఐ మీన్ పిల్లలకి బోర్ అనిపివ్వకుండా, వాళ్ళు చిరాకు పడకుండా ఇలా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో ఫైనలీ మనమైతే వరుణలింగంకి కూడా చేరిపోయాం. ప్రతి ఒక్క లింగం దగ్గర ఇలా బోర్డు ఉంటుంది. అలాగే యారో మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. సో నైరుతి లింగం కూడా మనము క్రాస్ చేసేసుకున్నాం. సో చూసారు కదా మంకీస్ ఎలా ఉన్నాయో. అవి మనల్ని ఏమనవు. ఎప్పుడైనా మనం వాటిని ఏమనకుండా ఉంటే అవి కూడా మనల్ని ఏమనవన్నమాట. ఇలా జస్ట్ ఒక ఫుట్పాత్ ఉంటుంది. ఆ ఫుట్పాత్ పైన పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఇంకా మనకి చాలామంది స్వాములు మన యొక్క ఫ్యూచర్ కూడా చెప్తూ ఉంటారు మనం అడగక ముందే. మీకు అదేమన్నా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తున్నారు కదా. సో వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఆ రోజు అష్టమి, మేము వెళ్ళిన తిది కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వెళ్ళామన్నమాట మేము. సో మా పాపని వాళ్ళు కృష్ణుల్లాగా భావించి వాళ్ళ ఇంట్లోకి కృష్ణుని పాదాలు వేపించుకుంటూ తీసుకెళ్లారనమాట. ఆయన ఈ గుడి పూజారి. మనము ఏ గుడికైతే వచ్చామో, ఏ లింగాన్ని అయితే దర్శించుకోబోతున్నామో ఆ లింగానికి వీళ్ళే అన్నీ చూసుకుంటారనమాట. ఆ ఫ్యామిలీ ఇది వీళ్ళది. సో ఇలా పాపతోటి కృష్ణుని పాదాలు లాగా వాళ్ళు ఇంట్లో కల పాదాలు లోపటి వరకు తీసుకెళ్ళి వేయించుకున్నారు. వాళ్ళు చాలా అంటే చాలా మురిసిపోయారు. అమ్మయ్య, కృష్ణుడు మా ఇంటికి వచ్చేసాడు అని అన్నారు. మేము వెళ్ళంగానే మా పాపని నా పర్మిషన్ అడిగి తీసుకొని ఇలా వాళ్ళ ఇంట్లోకి గుళ్ళోకి పాపతోటి కృష్ణుని పాదాలు వేపించుకున్నారనమాట. సో తర్వాత వచ్చేసి మేము ఇక్కడ కూడా ఈ వరుణలింగాన్ని దర్శించుకున్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్. సో ఈ ఐడల్ చూసారా, అర్ధనారీశ్వరుడు, సగం పార్వతీదేవి, సగం ఈశ్వరుడు ఇలా ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనము ఈ వరుణలింగాన్ని దర్శించుకున్నాక తర్వాత మన జర్నీ అగైన్ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. మన జర్నీ స్టార్ట్ చేసుకునే ముందు మాకైతే విపరీతమైన పాదాలు, కాళ్ళు చాలా నొప్పి చేశాయి. అందుకనే ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంది. కొంచెం ఫుట్ మసాజెస్తోని మసాజ్ చేయించుకుందాం అనేసి మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎంత రిలాక్సింగ్ అంటే అమ్మయ్య అని అనిపించింది అనమాట. సో ఇక్కడ ఇన్ని ఫుట్ మసాజెస్ ఉన్నాయి అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత యూజ్ అవుతుంది అనేది.
పాదాలు కూడా అదే విధంగా కందిపోవడం జరుగుతుందనమాట. నేనైతే లాస్ట్ లింగానికి వెళ్ళే ముందు అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. ఆ రోడ్డు మీద ఉన్న ఇసుక, మట్టి రేణువులు పాదాల్లోకి చొచ్చుకుపోతుంటే అసలు ప్రాణం వెళ్ళిపోయిందనమాట. అయినా కూడా వెనకడుగు వేయకుండా ఈశ్వరుణ్ణి ధ్యానించుకొని ముందుకెళ్ళిపోయాం మేము. సో లాస్ట్గా మనము కుబేరలింగం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ కుబేరలింగం దగ్గర మీకు మోక్ష మార్గం అనేది ఒకటి ఉంటుందండోయ్. అది మీరు అస్సలు మిస్ అవ్వకండి. సో మనం ఈ జన్మలో చేసుకున్న పాపక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుడుచుకొని పోయి మనకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. మనం చనిపోయాక మనకి మోక్షం లభిస్తుంది అని ఒక నమ్మకం అన్నమాట. అదే వచ్చేసి మనకి కుబేరలింగం దగ్గర ఉంటుంది. సో మనం కుబేరలింగంకి వెళ్ళే ముందు ఇక్కడ కొంతమంది పిల్లలు ఖాళీగా అటు ఇటు తిరుగుతూ కనిపించారు పాపం. వాళ్ళకి తినడానికి ఏం లేక ఆకలి అవుతుంది అనేసి అని ఈ బుడ్డోడు వచ్చి నన్ను అడిగాడనమాట. సో నేనైతే ఆ బుడ్డోడికి కొన్ని కీరా ఇంకా పైనాపిల్ పీసెస్ అవైతే కొనిచ్చాను నేను. సో నాకు థ్యాంక్ యూ చెప్తున్నాడు బుడ్డోడు. సో చూసారు కదా, చెప్పలేమండి ఎవరిలో ఆ భగవంతుడు ఉంటాడనేది మనం చెప్పలేము. అందుకని ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఇదే బాబు నేను చెప్పిన మోక్ష మార్గం. మా దేవాంశ్ వస్తున్నాడు చూసాడా మోక్ష మార్గంలో నుంచి. అంటే ఇది ఒక గుహలా ఉంటుందండి. అది కూడా కొంచెం కర్వ్గా ఉంటుంది, కొంచెం వంకరగా ఉంటుంది. అందులో నుంచి మనము బయటకు రావాలన్నమాట. ఇది ఇక్కడ అందరికీ పెద్ద టాస్క్. కానీ ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఎంత లావుగా ఉన్న మనుషులైనా సరే ఈ మోక్ష మార్గం గుండా బయటకి వచ్చేస్తారనమాట. సో కృష్ణ వచ్చేసాడు, దేవాంశ్ వచ్చేసాడు, అలాగే చిట్తల్లి కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు ఫైనల్లీ మన టాస్క్ ఇప్పుడు వచ్చేది ఎవరో అర్థమవుతుంది కదా. మీరు అనుకున్నట్టే ఆ నెక్స్ట్ కమింగ్ పర్సన్ని నేనే అనమాట. ముందైతే లోపల చీకటిగా ఉందండి. భయమేసింది. అమ్మో నేను ఇంత లావు ఉన్నా, నేను అందులో సరిపోనా, బయటకు రాగలుగుతానా అని అనుకున్నాను. కానీ అసలు మీరు నమ్ముతారో లేదో తెలియదు కానండి, చాలా తేలికగా అంటే తేలికగా నేను బయటకు వచ్చేసాననమాట. అసలు నేనేనా అందులో నుంచి వచ్చింది అనేది నాకు అంత మిరాకిల్ అనిపించింది నాకు, అంత చిన్న రంధ్రంలో నుంచి బయటకు రావడము. సో ఈ విధంగా మన లింగ దర్శనాలు అన్నీ అయిపోయి మళ్ళీ లాస్ట్కి 8:30 టైంకి నేను మళ్ళీ రాజగోపురం దగ్గర దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని నా గిరి ప్రదక్షిణని నేను కంప్లీట్ చేశాను. చెప్పాలంటే అంటే చాలా దుఃఖం వచ్చింది. అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నాది. ఈ పరిస్థితిలో అసలు ఆ శివయ్యే నాకు ఇంత గొప్ప సంకల్పాన్ని ప్రసాదించాడు, నాకు ఇంత బలాన్ని ఇచ్చాడనమాట ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి. అందరు అంటూ ఉంటారు అరుణాచలం వెళితే మన జీవితంలో కొత్త మార్పు వస్తుంది, మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అని. కానీ నేనైతే నా జీవితంలో నా టర్నింగ్ పాయింట్ ఏమవుతుంది అని చాలా ఎగ్జైటింగ్ ఉన్నానన్నమాట. అసలు ఇంకా మనకు ఆ డౌటే ఉండదండి. మనం అరుణాచలం వచ్చాము, ఈ గిరి ప్రదక్షిణ మనం కంప్లీట్ చేసాము అని అంటే అది ఆ శివయ్య దయనే. ఆ శివయ్య దయ మన మీద లేదు అంటే మనం అసలు ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కూడా కాదు. కానీ వచ్చి మనం గిరి ప్రదక్షిణ చేసుకొని మనం ఆయన దర్శనాన్ని మనం చేసుకున్నాము అని అంటే మన జీవితంలో ఏదో ఒక కొత్త మలుపు తిరగబోతుంది, మనకి ఏదో మంచి జరగబోతుంది అని అర్థం. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదన్నా ఈ లింగాల గురించి, ఈ ఏవైతే ఈ దర్శనము, ఈ రూమ్స్ ఎలా వెళ్ళాలి ఏంటి ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్స్ రూపంలో కమెంట్ చేయండి. మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. మరి దర్శనం చేసుకున్నావు కదా, మరి దర్శనం వీడియో ఏది అని అడుగుతారు కదా. ఓకే, కమింగ్ సూన్. ఈ వీడియో చూసేసేయండి. ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మన ఛానల్కి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ శివయ్య దర్శనం ఎలా జరిగిందో, టెంపుల్ ఆ వైబ్స్ అన్ని మీకు చూపిస్తానమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, దట్ ఈస్ Monica's Corner, and like my video. Thank you. Bye bye.